హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. సో ఈరోజు టాపిక్ చిన్నదే చెప్తున్నాను. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ యొక్క ట్రిక్స్. ఇంటరోగేటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవి క్వశ్చన్ ఫార్మ్స్ అండి. సో జనరల్గా ఫస్ట్ ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. వాట్ వచ్చినప్పుడు బై వాట్ వస్తుంది. వాట్ వచ్చినప్పుడు క్వశ్చన్లో అది మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్గా కన్వర్ట్ చేసినప్పుడు వాట్ అనేది బై వాట్ అవుతుంది, విచ్ అనేది బై విచ్ అవుతుంది, హూ అనేది బై హూమ్ అవుతుంది, హూమ్ అనేది హూ అవుతుంది. ఈ 4 అనేది ట్రిక్ అండ్ ఇట్ ఈస్ కీవర్డ్స్. ఇప్పుడు చూద్దాం. వాట్ ఆర్ యూ రైటింగ్? వాట్ ఏమవుతుంది? బై వాట్ అవ్వాలి జనరల్గా. సో వాట్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై యూ, ఇది కూడా కరెక్టే, దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ యూ రైటింగ్ అంటే వాట్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై యూ రావాలి. ఇప్పుడు ఇది చూడండి. వాట్ మేక్స్ యూ యాంగ్రీ? వాట్ అంటే బై వాట్ కదా, ఈ ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్. వాట్ ఆర్ యూ రైటింగ్ అంటే వాట్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై యూ అని గుర్తుపెట్టుకోండి. వాట్ మేక్స్ యూ యాంగ్రీ? బై వాట్ ఆర్ యూ మేడ్ యాంగ్రీ? బై వాట్ ఆర్ యూ మేడ్ యాంగ్రీ, ఇక్కడ వాట్ బై వాట్ వచ్చింది. నెక్స్ట్, హూ టీచర్స్ యూ ఇంగ్లీష్? హూ బై హూమ్ అవుతుంది కదా, బై హూమ్ ఆర్ యూ థాట్ ఇంగ్లీష్. ఓకేనా? హూమ్ ఆర్ యూ టీచింగ్? హూ అవ్వాలి కదా, హూ ఈజ్ బీయింగ్ థాట్ బై యూ. హూమ్ ఆర్ యూ టీచింగ్ వచ్చినప్పుడు హూ ఈజ్ బీయింగ్ థాట్ బై యూ, హూమ్ అనేది హూ అయింది. ఇక్కడ వచ్చిన ట్రిక్లా. విచ్ గర్ల్ హెల్ప్డ్ యూ? విచ్ అంటే బై విచ్ వచ్చిందిగా, విచ్ గర్ల్ హెల్ప్డ్ యూ అంటే బై విచ్ వర్ యూ హెల్ప్డ్, బై విచ్ గర్ల్ వర్ యూ హెల్ప్. సో అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ, వాట్ వస్తే బై వాట్ రావాలి, విచ్ వస్తే బై విచ్ రావాలి, హూ వస్తే బై హూమ్ రావాలి, హూమ్ వస్తే హూ రావాలి. ఐ రిపీట్ ఇట్. వాట్ బై వాట్, విచ్ బై విచ్, హూ బై హూమ్, హూమ్ హూ. ఇవి ఇంపార్టెంట్. ఇది ఇంకా ఇంపార్టెంట్. వాట్ ఆర్ యూ రైటింగ్ అంటే వాట్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై యూ. Thank you.